పరిశుద్ధ ఆత్మదేవుని మహోత్సవానికి, ఈ పండుగ దివ్య పూజాబలికి, వాక్య పరిచర్యకు మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాను. మీ అందరికీ పండుగ శుభాకాంక్షలను అందిస్తూ ఉన్నాను. విష్ యూ ఆల్ ఏ హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ పెంతెకోస్ట్. ముందుగా సెయింట్ జాన్ హెన్రీ కార్డినల్ న్యూమాన్, ఈయనకు ఇష్టమైనటువంటి ఒక చిన్న ప్రార్థనతో ప్రారంభిస్తాను. బహుశా నా తర్వాత మీరు మనస్సులో నెమ్మదిగా జపించవచ్చు. ఆయన ప్రార్థన ఎలా ఉంటుంది? కమ్ హోలీ స్పిరిట్, కమ్ హోలీ స్పిరిట్, మేక్ అవర్ ఇయర్స్ టు హియర్, మేక్ అవర్ ఐస్ టు సీ, మేక్ our mouths to speak, make our hearts to search, make our hands to reach out and touch the world with your love. Amen. రండి పరిశుద్ధ ఆత్మదేవా రండి, నా చెవులను వినేటట్టు చేయండి, నా కళ్ళను నిన్ను చూచేటట్టు చేయండి, నా నోటిని నీ వాక్యమును పలికేటట్లు చేయండి, నా హృదయమును నిన్ను వెతికేటట్లు చేయండి, నా చేతులను పేదలలో నిన్ను తాకేటట్లు, నీ ప్రేమను ఇతరులకు అందించేటట్లు నన్ను మార్చండి, నన్ను మలచండి. దేవుని యందు ప్రియులారా, మనందరి జీవితాలలో ఆత్మీయముగా ఎదగాలి అన్నా, మనం ఏ ఒక్క మంచి పని చెయ్యాలి అన్నా, పుణ్యములో వృద్ధి చెందాలి అన్నా, మనందరికీ తప్పనిసరిగా పరిశుద్ధ ఆత్మదేవుని సహాయము, సహకారము తప్పనిసరిగా కావలసి ఉంది. దేవుని యందు ప్రియులారా, వి కెనాట్ నెగ్లెక్ట్ ద హోలీ స్పిరిట్ లార్డ్. పరిశుద్ధ ఆత్మ దేవునిని మనం నిర్లక్ష్యము చెయ్యరాదు, చెయ్యకూడదు. దేవుని యందు ప్రియులారా, అనేక మార్లు మనకు తెలియకుండానే మనము పవిత్రాత్మ దేవునిని మనలోనికి రాకుండా లేదా మన చెంత నుండి దూరంగా పారద్రోలుతూ ఉంటాం, వద్దని చెబుతూ ఉంటాం. ఎక్కడ ఒక చిన్న సంఘటన ఇలా జరుగుతుంది. ఒకనొక ఊరిలో భయంకరమైనటువంటి తుఫానులు వచ్చాయంట. ఇల్లులు, కుటుంబాలు అన్నీ కూడా మునిగిపోయాయి. అదంతా సద్దుమణిగిన తర్వాత ఫైర్ వర్కర్స్, ఫైర్ సేఫ్టీలో ఉన్నవాళ్ళు, మిలిటరీలో ఉన్నవాళ్ళు, ఆర్మీలో ఉన్నవాళ్ళు, పోలీస్ యంత్రాంగం అందరూ కూడా ఎవరైనా బ్రతికి ఉన్నారేమో కాపాడుదామని చెప్పి వెళ్ళారు. చాలామందిని కాపాడుతూ ఉన్నారు. ఒక గదిలో నుంచి, ఒక ఇంటిలో నుంచి మూలుగులు అంటే ఏడుపులు వినిపిస్తూ ఉన్నాయి. ఈ లోపల ఎవరో ఉన్నట్టున్నారే అని చెప్పి ఈ యొక్క రెస్క్యూవర్స్, కాపాడే వాళ్ళు వెళ్ళి ఆ యొక్క తలుపును తడుతున్నారట, నెట్టుతున్నారట. కానీ తలుపు అయితే గట్టిగా బిగించబడి ఉంది. ఎంతో బలంగా తోస్తున్నారు. లోపల నుంచి ఎవరో దాన్ని గట్టిగా బిగించేశారు. బిగించడం మాత్రమే కాదు, తలుపు రాకుండా ఎక్కడ లేని వస్తువులన్నీ కూడా అక్కడ పెట్టేశారట. సోఫాలు, టేబుళ్ళు అన్నీ కూడా తలుపు బయటికి రాకుండా. మొత్తానికి చాలా కష్టపడి ఈ రెస్క్యూవర్స్ ఏం చేశారండి అంటే బలవంతంగా తలుపులు బ్రద్దలు కొట్టుకొని లోపలికి వీళ్ళంతా నీరుతో ఉంది. అందులో ఆ నీటి పైన ఒక చిన్న గట్టు మీద, ఒక బీరువా మీద ఒక లేడీ కూర్చొని ఉన్నదంట. ఆవిడ్ని తీసుకొని ఆ నీటిలోంచి నడుచుకుంటూ ఆ ఇంటిలోంచి బయటకు వస్తున్నారట. ఆడంటుందంట, ఎంతవరకు ఏదో వచ్చి
చేపలు, పాములు, మొసళ్ళు ఇలాంటివి వచ్చి నన్ను మింగి వేస్తాయన్న భయంతో నేనే ఆ తలుపులన్నీ కూడా అడ్డు పెట్టి బిగించేశాను. తీరా తెలిసింది ఏంటంటే నాకు సహాయం చేయడానికి, నన్ను రక్షించడానికి వస్తున్న వారిని నేను ఇప్పటి వరకు బయట ఆపేశానా అని బాధపడుతున్నాను అని ఆయన ఎవరైతే ఆమెను మోసుకొని వెళ్తున్నారో ఆయనతో చెప్పిందంట దేవుని యందు ప్రియులారా. చాలాసార్లు మన జీవితాలలో ఎగ్జాక్ట్గా ఇదే జరుగుతూ ఉంటుంది. మన యొక్క భయము వలన, మన యొక్క అశ్రద్ధ వలన, మన యొక్క అవిశ్వాసము వలన మనం ఏం చేస్తుంటామంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని రక్షించడానికి, మనల్ని నడిపించడానికి, మనల్ని విడిపించడానికి, మనల్ని స్వస్థపరచడానికి, లేదా మనల్ని బాగు చేయడానికి, మనల్ని పవిత్రతలో లేవనెత్తడానికి ఆయన వస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం? మన హృదయ తలుపులను బిగించేస్తున్నాం. అది మాత్రమే కాదు, భయము, సిగ్గు, అవిశ్వాసము, ప్రార్థన లేని జీవితము, పాపము మీద పాపమును అడ్డుగా పెట్టి నువ్వు లోపలికి రావడానికి వీల్లేదు. మనమే అడ్డంకులు వేస్తున్నామేమో. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, లెట్ us బ్రేక్ డౌన్ ఆల్ ద బ్యారియర్స్. అటువంటి అడ్డుగోడలను, అవిశ్వాసములను, ప్రార్థన లేని జీవితాన్ని, పాపపు జీవితాన్ని, మూర్ఖత్వపు జీవితాన్ని త్రెంచి పరిశుద్ధ ఆత్మదేవుడు నీలోనికి వచ్చులాగన, ఆయన నిన్ను ఆశీర్వదించులాగన, ఆయన నిన్ను దీవించులాగన మనము ప్రయత్నించాలి, జీవించాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఓకే. యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓకే, ఉన్నారా అందరు ఇక్కడే? ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టున్నారు. జాగ్రత్తగా వాక్యమును ఆలకించండి. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. తల్లులు గుడిలో హాయిగా ప్రార్థన చేసుకుంటూ తండ్రి చేతిలో పెట్టండి. ఓకే, తండ్రి చేతిలో, ఎందుకంటే వాళ్ళు యూత్ పిల్లల్లాగా ఫీల్ అయిపోతూ పిల్లల్ని మీ వదిలేస్తున్నారు. ఓకే, తల్లులు పిల్లల్ని తండ్రి చేతిలో పెట్టండి, ఇంకా బుద్ధిగా ఉంటారేమో. యేషువా వందనం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యందు ప్రియులు, ఈరోజు 3 కారణాలు ఐ వాంట్ టు టెల్ యూ. ఓకే, 3 reasons why do we need the Holy Spirit. What are the reasons why we should pray to the Holy Spirit? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రస్తుత సినారియో ఏంటంటే వీఆర్ లివింగ్ ఇన్ ఏ జనరేషన్ ఆఫ్ క్రైసిస్ ఆఫ్ లైఫ్. అబద్ధాల ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. దెర్ ఇస్ ఎ క్రైసిస్ ఫర్ ట్రూత్. సత్యమునకు గడ్డు కాలాల్లో జీవిస్తున్నాం. ఓకే, అబద్ధాలతో మన జీవితాలు కొనసాగుతూ ఉన్నాయి. దేవుని యందు ప్రియులారా, ఏదో ఎక్కడో ఒక చిన్న స్టోరీ మనం తరచూ వింటుంటాం. ఏంటది? ఒక తండ్రి, ఒక వ్యక్తి అంట ఒక గొర్రె పిల్లను తీసుకొని భుజాల మీద వేసుకొని వెళ్తున్నాడంట. ఓకే, దేన్ని తీసుకెళ్తున్నాడు? గొర్రె పిల్లని భుజాల మీద తీసుకెళ్తున్నాడంట. సో ఒక 4 దొంగలు ఆ గొర్రె పిల్లను కొట్టేయాలి. సుమారు 20,000 చేస్తారు, చాలా పెద్ద బలంగా ఉంది. వాడేమో సంతకు తీసుకెళ్తున్నాడు. వీడు సంతకు వెళ్ళే లోపే ఈ గొర్రె పిల్లను మనం దొంగలించాలి. వెళ్ళి వాడిని కొట్టి చంపి తీసేద్దామంటే పోలీస్ కేసు అవుతుంది. వద్దులే, మరి ఏం చేద్దాం? బుర్రను ఉపయోగించి తెలివితేటలతో ఆ గొర్రె పిల్లను దొంగలిద్దాం అనుకున్నారు. ఏం చేద్దామంటే ఒక మంచి ప్లాన్ వేశారు. వాడు వెళ్తుంటే మొదటి వాడు ఆపోజిట్లో వచ్చి, ఏంటయ్యా కుక్క పిల్లని మెడలో వేసుకొని తిరుగుతున్నావు అన్నాడట. ఏంటి కుక్కపిల్ల? కుక్కపిల్ల ఎక్కడా అన్నాడు. నీ మెడలో ఉన్నది కుక్కపిల్లే కదా అన్నాడట. చూసి, ఇది కుక్కపిల్ల,
ఇది గొర్రె పిల్లరా నాయనా అంటాడు. లేదురా బాబు అది కుక్క పిల్ల అంటాడు. వీళ్ళు చెప్పావులే పో అన్నాడు. మళ్ళీ పట్టించుకోలేదు, మెల్ల వేసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళాడు. రెండోవాడు మళ్ళీ వెళ్ళి అక్కడ ఆపోజిట్లో వచ్చినట్టు వచ్చి, ఏంటి సార్ కుక్క పిల్లని మెల్ల వేసుకొని వెళ్తున్నారు అన్నాడు. సరే ఆగాడు. వాడు కుక్క పిల్ల అన్నాడు, వీడు కుక్క పిల్ల అంటున్నాడు. నిజంగా ఇది కుక్క పిల్ల అనుకున్నాడు. కానీ లేదు ఇది గొర్రె పిల్ల. నాకు తెలీదా ఏంటి నా గొర్రె పిల్ల? ఏమయ్యా ఇది గొర్రె పిల్ల అయ్యా, నీకు సరిగా కనిపించడం లేదు పో అన్నాడు. మళ్ళీ తీసుకు ముందుకు వెళ్తాడు. మూడోవాడు వచ్చాడు. వచ్చి, ఏంటండి కుక్క పిల్లని అలా తీసుకొని వెళ్తున్నారు, అది ఏం బాగలేదు, అసహ్యంగా ఉంది అన్నాడట. వెళ్ళి, సార్ నిజం చెప్పండి, నిజంగా ఇది కుక్క పిల్ల? అవును మొదటి వాడు అలాగే అన్నాడు, రెండో వాడు అలాగే, మీరు అలాగే అంటున్నారు, నాకు నిజంగా డౌట్ వచ్చేస్తుందండి, ఇది నిజంగా కుక్క పిల్ల? అవును ఇది కుక్క పిల్లే అన్నాడు. నాకేంటి గొర్రె పిల్ల కనిపిస్తుంది. అవునా, అది దెయ్యమేమో చూసుకో, నాకైతే కుక్క పిల్ల కనిపిస్తుంది అన్నాడట. ఏమో సార్ ఎవరి మాట నమ్మాలో ఏమో తెలియడం లేదు అనుకొని కొంచెం ముందుకెళ్ళాడు. అక్కడ నాలుగోవాడు ఉండి, సార్ కుక్క పిల్ల, ఎందుకు కుక్క పిల్ల మెల్ల తిరుగుతున్నారు, చీచీ అన్నారు. ఇంక వీడికి అర్థమైపోయింది. ఆ గొర్రె పిల్లని తీసి కిందన పెట్టి కుక్క పిల్ల పో అని చెప్పి మనవాడు ఉట్టి చేతులతో సంతకి వెళ్ళాడంటే దేవుని యందు ప్రియులారా, వాళ్ళు దాన్ని హాయిగా దొంగలించుకుని వెళ్ళిపోయారు. ఇది చాలా ఫన్నీ సిచ్యువేషన్ లాంటి ఒక ఉదాహరణ అయినప్పటికీ, దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ ప్రెసెంట్ వరల్డ్. మన జీవితాల్లో, మన ప్రస్తుత ప్రపంచం, ముఖ్యంగా ఆంధ్రాలో, ముఖ్యంగా ఈ టీవీస్, ముఖ్యంగా ఈ మీడియా, ముఖ్యంగా ఈ న్యూస్, మన జీవితాలన్నీ కూడా దేవుని యందు ప్రియులారా అబద్ధాలతో నిండిపోతూ ఉన్నాం, అబద్ధాలతో జీవిస్తూ ఉన్నాం, సత్యమును గ్రహించలేకపోతున్నాం, నిజమును గుర్తించలేకపోతూ ఉన్నాం, ఎప్పుడు అబద్ధాలని నిజాలుగా భావిస్తూ ఉన్నాం. ఆదాము ఏవమ్మ కథలో దేవుడు ఆ చెట్టు పండు తినొద్దు, అది మంచిది కాదు అని చెప్పాడు. అవునా, అది తింటే మీరు చనిపోతారు అని చెప్పాడు. కానీ అబద్ధాలకు తండ్రి సాతానుడు వచ్చేమంటున్నాడు, ఇది మంచిది, ఇది తింటే మీరు చావరు, ఇది తింటే మీరు దేవుడంతటి వారు అయిపోతారు. కరెక్ట్, దేవుడు చెప్పిన దానికి కరెక్ట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్స్ అండ్ లైస్, అబద్ధాలు చెప్తున్నాడు. మంచిది కాదు అంటే ఇది మంచిది అంటాడు. చనిపోతావని దేవుడు చెప్తే నువ్వు జీవిస్తావని చెప్తారు. దేవుడు అంతటి వాడు అయిపోతావని చెప్తున్నాడు. ఈ లోకంలో కూడా దేవుని యందు ప్రియులారా అబద్ధాల లోకంలో మనం జీవిస్తుండగా, బహుశా ఆ రోజున ఆ తల్లి ఏవమ్మ, పరిశుద్ధాత్మదేవ, నిజమేమిటో అబద్ధమేమిటో, సత్యమేమిటో అసత్యమేమిటో, వాట్ ఈస్ ద ట్రూత్, వాట్ ఈస్ ఎ లై, అబద్ధము నిజము మధ్య నాకు విచక్షణ జ్ఞానమును వివేకమునివ్వనని ప్రార్థించుంటే బాగుండేదేమో. దేవుని యందు ప్రియులారా, కనుక ఈ ప్రపంచంలో అబద్ధాలతో జీవిస్తూ ఉన్నారు. లోకమంతా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. ఉదాహరణకి ఇదిగో మరీ తల్లి మనిషి, లేదా మరీ తల్లి ఎందుకు పనికిరారు, మరీ తల్లిని గౌరవించాల్సిన అవసరం లేదు, మరీ తల్లి అరటిపండు తొక్క, మరీ తల్లి గుడ్డు మీద ఉన్న పెంకు, ఇలాంటి మాటలు అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉన్నారు. అందరూ ఏమనుకుంటున్నారు, నిజమేమో అనుకుంటున్నారు. క్యాథలిక్స్ విగ్రహాలను ఆరాధిస్తారు, చెప్పిందే 1000 సార్లు చెప్పి నిజంగా ఇది కుక్కపిల్లేమో అన్నట్లుగా మన యొక్క బ్రెయిన్ వాషింగ్ కూడా జరుగుతుంది. దేవుని యందు ప్రియులారా, మనకే డౌట్ వస్తుంటుంది, నిజమే కదా విగ్రహారాధనలాగే ఉంది ఇదంతానా అనిపిస్తుంటుంది. ఎందుకనంటే అబద్ధాన్ని 10 సార్లు 100 సార్లు 1000 సార్లు 1,00,000 సార్లు చెప్పగా అబద్ధం సైతం నిజంలా కనిపించే లోకములో మనం జీవిస్తూ ఉన్నాం. ఏ ప్రొటెస్టెంట్ పాస్టర్లు అయితే నిలువు టంగీలను విమర్శించారో అదే పాస్టర్లు ఈరోజు నిలువు టంగీలు ధరించి తిరుగుతూ ఉన్నారు. ఏ పాస్టర్లు అయితే గురువుల పూజ వస్త్రాలు ద్వేషించారో విమర్శించారో ఈరోజు నిర్మలగిరి వెళ్ళి పూజ వస్త్రాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. అబద్ధాలను ప్రచారం చేస్తూ దేవుని యందు ప్రియులారా అదే నిజంగా లోకానికి చూపించే ప్రపంచంలో ఏ జనరేషన్ ఆఫ్ లైస్, అబద్ధాల లోకంలో మనం జీవిస్తున్నాం. కనుక వీ నీడ్ ద ట్రూత్,
సత్యము మనకు కావాలి. మనం కూడా చాలామంది దేవుని యందు ప్రియులారా, ఉదాహరణగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, గుడికి ఆలస్యంగా రాకూడదు, ద ట్రూత్. అది చెప్పామనుకో నచ్చదెవడికి అది. కనుక సత్యమును స్వీకరించలేక వాళ్ళకు వాళ్ళు సొంత సత్యాలు, ట్రూత్స్ తయారు చేసేసుకుంటారు. పర్వాలేదులే, పిల్లలు ఉన్నారు కదా, ఎవరికి పిల్లలు లేరా, దూరం కదా, నీకన్నా దూరంలో వస్తున్నారే, రకరకాలటువంటి మనకు మనమే జస్టిఫికేషన్స్, రీజన్స్, కొంటె సాకులు తయారు చేసుకొని సత్యమును ప్రక్కన పెట్టేస్తుంటాం. మనకిష్టం వచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. 10 కమాండ్మెంట్స్ ఉంటే వీడి కమాండ్మెంట్స్ వేరు. దేవుని ఆజ్ఞలకు అది పాటించాం, నా ఆజ్ఞలు నేను రాసుకుంటాను. దేవుడిచ్చిన బైబిల్ కాదు, నా బైబిల్ నేను రాసుకుంటాను. శ్రీసభ చట్టాలు కాదు, గురువు చెప్పింది కాదు, నాకు నచ్చినట్టు నేను చేస్తాను. ఇదంతా ఏంటంటే అబద్ధపు లోకం, అబద్ధపు జీవితాలు, అబద్ధాలతో మన జీవితాలు ముడిపడి ఉంటుండగా ప్రభు అంటున్నారు, పరిశుద్ధ ఆత్మదేవుడిని మీకు పంపిస్తున్నాను. పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు కావాలి. ప్రభువా, సత్యమేమిటో అసత్యమేమిటో, నిజమేమిటో అబద్ధమేమిటో గుర్తించే భాగ్యము నాకివ్వండి తండ్రి అని ప్రార్థించాలి దేవుని యందు ప్రియులారా. సత్యమును గుర్తింప పరిశుద్ధాత్మదేవా నాలోనికి వేం చేసి రండి. చెప్పండి అందరూ, సత్యమును గ్రహించ పరిశుద్ధాత్మదేవ నాలోనికి వేం చేసిరండి అంటూ మనం ఈ దివ్య పూజాబలిలో సత్యమును గుర్తించే వరము కొరకు పరిశుద్ధాత్మదేవుని సహాయమును వేడుకొనాలి దేవుని యందు ప్రియులారా. ఇది మొదటి ధ్యానాంశం. యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండవది ఒక టీ అయిపోయింది, ద ట్రూత్. టీ టీ టీ. ఈరోజు 3 టీలు, మీ టీలు కాదు, ఈ టీలు, ఇంగ్లీష్ టీలు. ఓకే, టీ స్టాండ్స్ ఫర్ ట్రూత్. సెకండ్, టీ స్టాండ్స్ ఫర్ థ్యాంక్ఫుల్నెస్. టీ ట్రాన్స్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, ఒకటి ద ట్రూత్ అయిపోయింది. 2 దేవుని యందు ప్రియులారా, రెండవ ఈ లోకములో, ప్రస్తుత లోకములో మనము అనుభవిస్తున్నటువంటి దారిద్ర్యం ఏమిటండి అంటే, వీఆర్ లివింగ్ ఇన్ ఎ జనరేషన్ ఆఫ్ కంప్లైనింగ్. ఓకే, ఏంటంటే ఎప్పుడు కూడా విమర్శలు, ఎప్పుడు కూడా లోటుపాట్లను గుర్తించడం, ఎప్పుడు కూడా అది లేదు ఇది లేదు, అది బాగలేదు ఇది బాగలేదు, వాడు మంచివాడు కాదు వీడు మంచివాడు కాదు, ఇలాంటి మాటలతో ఇలాంటి లోకములో మనము జీవిస్తూ ఉన్నాం దేవుని యందు ప్రియులారా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్న ఒక ఉదాహరణ, చాలా ఉదాహరణలు, అందులో ఒకటి యెహోవా దేవుడు అద్భుతాల మీద అద్భుతాలు చేసుకుంటూ ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తును నడిపించుకొని వస్తున్నాడు. ఆకాశం నుంచి మన్నా కురవడం ఏంటి, రాత్రి నుంచి నీరు రావడం ఏంటి, ఎర్ర సముద్రం 2 పాయలుగా విడిపోవడం ఏంటి, తూర్పు గాలికి పూరేడుపట్లు వచ్చి పడడం ఏమిటి, ఏదడితే అది, ఎలాగంటే అలా, ఏది కావాలంటే అది సమస్తమును ప్రభు ఇస్తుండగా స్టిల్ దేవర్ కంప్లైనింగ్, ఎప్పుడు విమర్శించడము, మోషేను విమర్శించడము, అహరోనును విమర్శించడము, యెహోవా దేవుని విమర్శించడము వాళ్ళు చెయ్యగా దేవుని యందు ప్రియులారా శాపాల పాలైపోయారు. మన జీవితంలో కూడా ఓకే, వి ఆల్వేస్ క్రిటిసైజ్, విమర్శ ధోరణిలో మనం జీవిస్తున్నాం. ఇంటిలో ఎంత చక్కగా భోజనం పెట్టినా అది బాగలేదు ఇది బాగలేదు, బయట వాళ్ళకి తిండే లేదయ్యా, మనకు కూర బాగలేదని, ఓకే, నచ్చిన కూర వండలేదని, నచ్చినట్టు వండలేదని, భార్య మీద భర్తలు, భర్త మీద భార్యలు అజమాయిషి. ఎందరో ఒంటరిగా జీవిస్తూ ఉన్నారు, తోడు లేకుండా.
ఉన్న భర్తని, ఉన్న భార్యని ద్వేషిస్తూ, అసహించుకుంటూ, పగలు తీర్చుకుంటూ జీవిస్తున్నటువంటి కంప్లైనింగ్ జనరేషన్. విమర్శించే, లేదంటే లోటుపాట్లు మాత్రమే చూడగలిగే మనుషులుగా మనం జీవిస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇటువంటి సమయంలో వాట్ డు వి నీడ్? వై డు వి నీడ్ హోలీ స్పిరిట్? వీ నీడ్ ద హోలీ స్పిరిట్ లార్డ్ టు గివ్ అస్ ఎ హార్ట్ ఆఫ్ థ్యాంక్ఫుల్నెస్. ఏంటండి? కృతజ్ఞత చెప్పగలిగే హృదయమును ఇవ్వమని పరిశుద్ధ ఆత్మ దేవుడిని మనకు కావాలి. మన హృదయములో కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞత ఉంటే ఈ కంప్లైనింగ్ ఉండదు. అయితే ఈ కృతజ్ఞత ఎప్పుడు వస్తుందో తెలుసా? వినయము ఉన్నప్పుడే వస్తుందట. వినయాత్ముడే దేవునికి వందనాలు చెబుతాడు. వినయము లేనివాడు దేవునికి వందనాలు చెప్పడంట. ఒకరోజు ఒక 800 సంవత్సరాల క్రితం మునీశ్వరుడికి తపస్సు చేసుకున్నటువంటి ఒక పునీతునికి, అబ్బానో అనే ఒక పునీతునికి దెయ్యం కనిపించిందంట. సాతానుడు దర్శనమిచ్చాడు. అయితే ఈ దెయ్యం ఎలాగున్నాడండి అంటే, కొమ్ములు లేవు. దెయ్యానికి కొమ్ములు ఉండాలి కదా, కొమ్ములు లేవు. కూరలో పళ్ళు లేవు. నల్లగా లేడు, తోక లేదు. మరి ఎలాగున్నాడంటే అందంగా ఉన్నాడంట. దెయ్యము, సాతానుడు, పిశాచి చాలా అందంగా ఉన్నాడంట. తెల్లగా మెరిసిపోతున్నాడు, దగదగ మెరిసిపోతున్నాడు. ఈ యొక్క అబ్బానో అన్నటువంటి ఈ యొక్క పునీతుడు కొమ్ములు లేవు, తెల్లగా ఉన్నాడు, లేదా అందంగా ఉన్నాడు, మెరిసిపోతున్నాడు, వెలిగిపోతున్నాడు. తోక లేదు, కూరలు లేవు, పళ్ళు లేవు, పెద్ద భయ అసహ్యంగా ఎంత అందంగా ఉన్నాడో. కానీ సాతానుడు కదా, ఏదో ఒకటి ఉంటుంది. ఎలా ఉంటుంది? పైనుంచి చూస్తూ ఉన్నాడు. హెయిరు, నుదురు, కళ్ళు, ముక్కు, నోరు అన్నీ చూస్తా, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. కానీ ఒక్కటి లేదంట. ఏంటంటే మోకాళ్ళు లేవంట. ఏంటి లేవు? మోకాళ్ళు లేవు. చెప్పులు, మోకాలు చెప్పులు లేవు, మోకాలు లేవంట. ఏంటి దీని అర్థం అనుకుంటే అప్పుడు అర్థమైంది, దట్ ఫెలో, ద డెవిల్ నెవర్ నీల్స్ డౌన్ బిఫోర్ గాడ్. సాతానుడు అంటే ఎవడు? దేవుని ముందు మోకరించనివాడు. సాతానుడు అంటే ఎవడు? దేవుని ముందు తగ్గించుకొననివాడు. సాతానుడు అంటే ఎవడు? దేవుని ముందు తగ్గింపు జీవితంతో దేవా నీకు వందనాలు అని చెప్పనివాడు. దేవుని యందు ప్రియుల సాతానుడు నీలాగా నాలాగా ఉంటాడు, అందంగా ఉంటాడు, మెరిసిపోతూ ఉంటాడు. కానీ సాతానుడి యొక్క లక్షణం ఏంటంటే దేవునికి వందనాలు చెప్పలేని దౌర్భాగ్యమైన స్థితి, మోకరించలేని దౌర్భాగ్యకరమైన స్థితి, దేవుడు చేసే మేలులు దీవెనలు చూడని దౌర్భాగ్యకరమైన స్థితి. చాలామంది మనలో కూడా ఆల్వేస్ నెగిటివ్ మైండ్, ఎప్పుడు ఏడుపు ముఖమే, ఎప్పుడు గొడవలాడడానికి సిద్ధంగా ఉంటారు, ఎప్పుడు తగులాడడానికి సిద్ధంగా ఉంటారు. ఒక చక్కని నవ్వు, స్మైల్ ఇస్ అన్ ఇండెక్స్, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద సోల్ అంటారు కదా. ఈ ముఖం ఏంటండి అంటే నీ హృదయం ఎలాగుందో నీ ముఖంలో కనిపిస్తుంది. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద సోల్. నీ హృదయంలో ఆనందం ఉంటే నీ ముఖంలో చిరునవ్వు ఉంటుంది. నీ ముఖం ఇప్పుడు ఇలాగే ఉంటుంది. దేవుని యందు ప్రియులారా, ఎందుకంటే కృతజ్ఞత లేదు. ఎందుకు కృతజ్ఞత లేదంటే వినయము లేదు. వినయము ఉన్నప్పుడే కృతజ్ఞత వస్తుంది. కృతజ్ఞత ఉన్నప్పుడు ఇక అది లేదు, ఇది లేదు, అది బాగలేదు, ఇది బాగలేదు అన్న మాటలు రావు. కృతజ్ఞత కలిగి జీవించండి. టీ, థ్యాంక్ఫుల్నెస్. మొదటి టీ ట్రూత్, రెండవ టీ థ్యాంక్ఫుల్నెస్. యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక మూడవది, దేవుని యందు ప్రియులారా, ప్రియమైన సహోదరి సహోదరులారా,
ట్రాన్స్ఫర్మేషన్. దానికి ముందు సమస్య ఏంటి? వీఆర్ లివింగ్ ఇన్ ఎ జనరేషన్ ఆఫ్ క్రైసిస్ ఆఫ్ అన్ఫర్గివ్నెస్. క్రైసిస్ ఆఫ్ అన్ఫర్గివ్నెస్ అంటే ఒకటి, అబద్ధాల జీవితంలో జీవిస్తున్నాం, వీ నీడ్ ద ట్రూత్. రెండు, కంప్లైనింగ్ ప్రపంచంలో జీవిస్తున్నాం, వీ నీడ్ థ్యాంక్ఫుల్నెస్. మూడవది అన్ఫర్గివ్నెస్ అంటే పశ్చాత్తాపము లేని, క్షమాపణ అడగలేని, క్షమాపణ అవసరమే లేదు అనుకునే జనరేషన్లో మనము జీవిస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, వీఆర్ లివింగ్ ఇన్ ఏ జనరేషన్ ఆఫ్ సిన్లెస్నెస్ అంటే ఏమిటంటే సెన్స్లెస్నెస్, పాప భీతి లేకుండా, ఓకే, పాపమనే భయము లేకుండా, పాప భీతి లేకుండా, క్షమాపణ అవసరం లేదు, దేవుని క్షమించాలని అడగాలి అన్న ఆలోచన, ట్రాన్స్ఫర్మేషన్ అవసరం లేదు అనుకుంటూ, నాకు మార్పు అవసరం లేదు అనుకుంటూ, నేనే మంచివాడిని అనుకుంటూ, నా అంత మంచివాడు ఎవడు లేడు అనుకుంటూ, నాకెందుకు పాప సంకీర్తనం, నాకెందుకు ట్రాన్స్ఫర్మేషన్, నాకెందుకు హృదయ మార్పు, నాకు ఇలాగే బాగుంది, ఎలా ఈ పాపములో, ఈ పాపపు జీవితంలో హాయిగా బతికేస్తున్నాను అని బ్రతుకుతున్నటువంటి లోకములో, తరములో మనము జీవిస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, కనుక ఇదిగో ఈ పాపములో జీవిస్తే ద ఫ్యూచర్ ఈజ్ ఎవర్ లాస్టింగ్ డెత్. ఈ పాపాన్ని విడిచిపెట్టకపోతే, ట్రాన్స్ఫర్మేషన్లోనికి రాకపోతే, దేర్ విల్ బి ఎవర్ లాస్టింగ్ డెత్, దేర్ విల్ బి ఎవర్ లాస్టింగ్ ఫైర్. దేవుని యందు ప్రియులారా, కనుక పాపభీతిని కలిగి ఉండండి. పరిశుద్ధాత్మదేవ వచ్చే వచ్చే వచ్చే, ఎక్కడికి వచ్చే? నీ హృదయములో పాపము ఉంటే ఈ కెనాట్ కమ్ అండ్ హీ విల్ నాట్ కమ్. నీ హృదయములో పాపముంటే, నీ హృదయములో పాపాన్ని విడిచిపెట్టాలన్న ఆలోచన లేకపోతే, నీ జీవితంలో ఇదే పాపములో కొనసాగిద్దాం అని ఫిక్స్ అయిపోయి ఉంటే, యూ కెనాట్ హ్యావ్ ద హోలీ స్పిరిట్ లార్డ్. పరిశుద్ధ ఆత్మదేవుడు నీ దరిదాపులకు కూడా రాలేడు. కనుక యు నీడ్ హోలీ స్పిరిట్, వీ నీడ్ హోలీ స్పిరిట్. అయితే మనం ట్రాన్స్ఫర్మేషన్, వీ నీడ్ ఆల్సో ట్రాన్స్ఫర్మేషన్, హృదయ పరివర్తన, హృదయ మార్పు. ప్రభువా, పశ్చాత్తాప హృదయముతో నన్ను దీవించు, విరిగి నలిగిన హృదయముతో నన్ను దీవించు, నా గుండెలు వ్రయ్యలు చేసుకునే హృదయమును నాకి పరిశుద్ధ ఆత్మదేవా పశ్చాత్తాప హృదయాన్ని నాలో కలిగించు అంటూ మనము ప్రభుని ప్రార్థించాలి. దేర్ ఫోర్ వీ నీడ్ ద హోలీ స్పిరిట్ లార్డ్. చూడండి, భక్తుడైనటువంటి దావీదు 51వ కీర్తనలో ఓ చక్కనైన ప్రార్థన చేస్తాడు. ఏమని? లార్డ్, డు నాట్ డ్రైవ్ మీ అవే ద హోలీ స్పిరిట్ ఫ్రమ్ మీ. అంటే పరిశుద్ధ ఆత్మను నా నుండి తీసివేయకండి తండ్రి. ఓకే, పరిశుద్ధ ఆత్మను నా నుండి తీసివేయకండి. పరిశుద్ధ ఆత్మను నీవు నా నుండి తీసేస్తే నా జీవితం అంతరించిపోతుంది. దేవుని యందు ప్రియులారా, ఈరోజు 3 అంశాలు మనం ధ్యానం చేస్తాం. అబద్ధాల లోకములో జీవిస్తే సత్యమును మనం తెలుసుకోవాలి, సత్యములో నడవాలి. దానికి మనకి పరిశుద్ధ ఆత్మ దేవుని సహాయం కావాలి. కంప్లైనింగ్ లోకంలో జీవిస్తున్నాం, థ్యాంక్ఫుల్నెస్ కావాలి, కృతజ్ఞత నిండిన హృదయం, వినయముతో నిండిన జీవితం కావాలి. పరిశుద్ధ ఆత్మ దేవుని సహాయాన్ని కోరుకుందాం. పాప భీతి లేకుండా జీవిస్తూ ఉన్నాం కనుక ప్రభువా నాకు హృదయ మార్పు, పాప పశ్చాత్తాపాన్ని దయచేయండి అంటూ ట్రాన్స్ఫర్మేషన్ కొరకు పరిశుద్ధ ఆత్మ దేవుని ప్రార్థించాలి. ఈ విధంగా జీవిస్తూ పరిశుద్ధ ఆత్మ దేవుని సహాయమును కోరుకుందాం. పరిశుద్ధ ఆత్మదేవుడు మనలను దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధ ఆత్మ నామమున ఆమేన్. అందరూ కూర్చోండి. ఒక పరిశుద్ధ ఆత్మ గీతాన్ని మనం పాడుతుండగా, ప్లే చేస్తుండగా అందరూ భక్తితో ప్రార్థనగా పూర్వకంగా చిన్న ప్రార్థన చేసుకుందాం.